2026 సంవత్సరంలోకి మనం ఇప్పుడు ఎంటర్ అయిపోయాం. అయితే ప్రీవియస్‌గానే కొన్ని కంపెనీస్ ఎలక్ట్రిక్ వెహికల్స్‌ని మార్కెట్‌లోకి అఫీషియల్‌గా లాంచ్ చేయడం జరిగింది. కానీ ఆ స్కూటర్స్ కానివ్వండి, లేకపోతే ఆ ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ ఇంకా డెలివరీస్ అయితే డిలే చేయకుండా ఆలస్యం అవుతొస్తున్న పరిస్థితి. మరి ఈ రోజు మన వీడియోలో భారతదేశ మార్కెట్‌లోకి ఆల్రెడీ లాంచ్ చేసి ఇంకా డెలివరీస్ అవ్వకుండా డిలే అవుతున్న ఎలక్ట్రిక్ వెహికల్స్ వివరాలంటూ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. సో మన లిస్ట్‌లో ఫస్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే రివార్డ్ మోటార్స్ కంపెనీ వాళ్ళ NX 100 మోడల్ అని చెప్పుకోవచ్చు. ఇది 2023 సంవత్సరంలోని ఎలక్ట్రిక్ స్కూటర్‌ని అఫీషియల్‌గా అయితే లాంచ్ చేశారన్నమాట. వాళ్ళు లాంచ్ చేసిన నెల నుంచి కంపేర్ చేసుకుంటే సుమారుగా 2.5 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట ఈ స్కూటర్‌ని అఫీషియల్‌గా మార్కెట్‌లోకి తీసుకొచ్చి. బట్ ఈ రోజుకి కూడా రివార్డ్ మోటార్స్ కంపెనీ వాళ్ళ NX 100 అయితే మార్కెట్‌లోకి ఇంకా డెలివరీస్ అయితే చేయలేదు. ఉదాహరణకి ఈ స్కూటర్ యొక్క స్పెక్స్ చూసుకున్నట్లయితే మల్టిపుల్ వేరియంట్స్ అనేది వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. క్లాసిక్, ప్రో, మ్యాక్స్ అని చెప్పి క్లాసిక్‌లో 100 కిలోమీటర్లు, ప్రోలో 200 కిలోమీటర్స్, మ్యాక్స్‌లో 300 కిలోమీటర్ రేంజ్‌తో ఈ స్కూటర్ అయితే ఇస్తున్నారు. స్టార్టింగ్ 89,000 రూపాయల నుంచి ఈ స్కూటర్ ఇవ్వడం. అలానే మనకి రివర్స్ మోడ్ కానివ్వండి, క్రూజ్ కంట్రోల్ కానివ్వండి, TPMS కానివ్వండి, ట్యాప్ టు ఓపెన్ బూట్ స్పేస్ కానివ్వండి, ఆన్ బోర్డ్ ఛార్జర్ కానివ్వండి, 7 ఇంచ్ టచ్ స్క్రీన్ డిస్ప్లే కానివ్వండి, చాలా ఫీచర్స్‌తో చాలా తక్కువ ప్రైస్‌కు స్కూటర్‌ని అనౌన్స్ చేయడం. ఈవెన్ 1,59,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ 300 కిలోమీటర్ రేంజ్ అనౌన్స్ చేసేసరికి ఈ స్కూటర్ మీద అంచనాలు అనేది బాగానే ఏర్పడినాయి. బట్ ఈ రోజుకి కూడా రివార్డ్ మోటార్స్ కంపెనీ వాళ్ళ NX 100 ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీస్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదన్నమాట. ఒకవేళ మీరు కూడా రివార్డ్ మోటార్స్ NX 100 ఎలక్ట్రిక్ స్కూటర్ని ప్రీ బుక్ చేసుకుంటే కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. ఇక నెక్స్ట్ ఏంటంటే హైదరాబాద్కు చెందిన బ్రిస్క్ ఈవీ కంపెనీ వాళ్ళు తమ బ్రిస్క్ ఎలక్ట్రిక్ స్కూటర్ మల్టిపుల్ వేరియంట్స్ అనేది తీసుకొచ్చారన్నమాట. 2024 సంవత్సరం డిసెంబర్లో బ్రిస్క్ ఈవీ ఆరిజిన్ మరియు ఆరిజిన్ ప్రో అనే ఒక 2 ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ని అఫీషియల్గా హైదరాబాద్లో అయితే లాంచ్ చేశారన్నమాట. స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 1,39,000 రూపాయల ప్రైస్తో తీసుకొచ్చారు. ఐడీసీ రేంజ్ అప్ టు 200 కిలోమీటర్స్తో స్కూటర్ని అయితే అందిస్తాం అనేది చెప్పారనమాట. సో ఈ స్కూటర్ డిజైన్ అయితే ఇలా కనిపిస్తుంది. 4.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 200 కిలోమీటర్ రేంజ్, 7 గంటల ఛార్జింగ్ టైము, అలానే 160 న్యూటన్ మీటర్ల టార్క్, 30 లీటర్ల బూట్ స్పేస్తో బ్రిస్క్ ఈవీ కంపెనీ వాళ్ళైతే ఆరిజిన్ ప్రో అనే 2 వేరియంట్స్ తీసుకొచ్చారనమాట. 333 రూపాయల నామినల్ ఫీజుతో ఎలక్ట్రిక్ స్కూటర్ని ప్రీ బుకింగ్ కూడా చేసుకోవచ్చు అని చెప్పి అప్పట్లో ఈ కంపెనీ వాళ్ళు అయితే అనౌన్స్ చేశారు. బట్ ఈ రోజు కూడా బ్రిస్క్ ఈవీ కంపెనీ వాళ్ళు తమ ఆరిజిన్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డెలివరీస్ ని ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇక నెక్స్ట్ మన ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్ విషయానికి వస్తే మారుతి కంపెనీ వాళ్ళ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కార్ మారుతి ఈవెటార్ ఎలక్ట్రిక్ కార్ అనేది కూడా ప్రీవియస్ గా చాలా సార్లు ఈ కార్ని అఫీషియల్ గా ఈ కార్ని అన్వీల్ చేసినప్పటికీ కూడా డెలివరీస్ అనేవి ఆలస్యం అవుతూ వచ్చినాయి అనమాట. సో దీని ముఖ్య కారణంగా ఏమని చెప్పారంటే రేర్ ఎర్త్ మెటల్స్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన షార్టేజ్ ఉండడం వల్ల మారుతి సుజుకి కంపెనీ వాళ్ళు ఈవెటార్ ఎలక్ట్రిక్ కార్ని అనుకున్న టైంకి అయితే మార్కెట్లో తీసుకురాలేకపోయామని చెప్పి అయితే అనౌన్స్ చేశారన్నమాట. సో మారుతి ఈవెటార్ ఎలక్ట్రిక్ కార్ మారుతి కంపెనీ నుంచి వచ్చిన ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు. 543 కిలోమీటర్ల రేంజ్, హార్ట్ టెక్ ఈ ప్లాట్ఫామ్ ద్వారా అయితే ఈ కార్ని అయితే డెవలప్ చేశారన్నమాట. వెంటిలేటెడ్ సీట్స్ కానివ్వండి, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ కానివ్వండి, ADAS లెవెల్ 2 ఫీచర్స్ కానివ్వండి, సేఫ్టీ టెక్నాలజీ, ఇలా చాలా ఫీచర్స్తో అయితే మారుతి కంపెనీ వాళ్ళు ఈవెటార్ ఎలక్ట్రిక్ కార్ని అయితే రివీల్ చేశారన్నమాట. అయితే ఈ రోజుకి కూడా మారుతి సుజుకి కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ కార్ని లాంచ్ చేశారు తప్పిస్తే ఇంకా ప్రైస్ గురించి అయితే అఫీషియల్ క్లారిటీ ఇవ్వలేదు. మరలా దానికోసం 2026 సంవత్సరం జనవరి నెలలో ఈ కారు సంబంధించిన ప్రైస్ని రివీల్ చేసి డెలివరీస్ కూడా అప్పుడే అనౌన్స్ చేస్తామని చెప్పారు. వాస్తవానికి ఈ కారు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చి 2024 సంవత్సరం నుంచి రావడం జరిగింది. దాన్ని అఫీషియల్గా 2025 సంవత్సరంలో లాంచ్ చేశారు. బట్ డెలివరీస్ అయితే మాత్రం 2026 సంవత్సరం జనవరికి అనేది మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే అల్ట్రావైలెట్ కంపెనీ వాళ్ళ టెస్రాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. టెస్రాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఏ రేంజ్లో వీళ్ళు ప్రమోట్ చేశారంటే 1,20,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్కే 260 కిలోమీటర్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పి మెన్షన్ చేశారు. బట్ ఇందులో వన్స్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే తెలిసింది ఏంటంటే ఇందులో మల్టిపుల్ వేరియంట్స్ ఉన్నాయి, వీళ్ళు ఇచ్చేది బేస్ వేరియంట్ అని చెప్పి. బట్ చాలా మంది ఏమనుకుంటారంటే టెస్రాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లో 260 కిలోమీటర్ రేంజ్ అదే 1,20,000 రూపాయల ప్రైస్ అనుకున్న పరిస్థితి. బట్ తర్వాత తెలిసిందంటే మల్టిపుల్ వేరియంట్స్ అనమాట. ఇనీషియల్గా దీన్ని అనౌన్స్ చేసినప్పుడు 1,20,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్కి లిమిటెడ్ యూనిట్స్ అని చెప్పారు. మళ్ళీ ఆ టైంని కొంచెం పొడిగించడం జరిగిందనమాట. దాని తర్వాత దాని ప్రైస్ని అయితే మళ్ళీ చేంజ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి టెస్రాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లో 3 వేరియంట్స్ ఇస్తున్నారు. టెస్రాక్ట్ 3.5 కిలోవాట్ అవర్, 162 కిలోమీటర్ రేంజ్, టెస్రాక్ట్ 5 220 కిలోమీటర్ రేంజ్, టెస్రాక్ట్ 6 261 కిలోమీటర్ రేంజ్తో 3.5 కిలోవాట్ అవర్, 5 కిలోవాట్ అవర్, 6 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్లోకి అయితే రివీల్ చేశారన్నమాట. ఇప్పుడు ఆ ప్రైస్ని కాస్త 1,20,000 రూపాయల నుంచి 1,45,000 రూపాయలకి అయితే పెంచడం జరిగింది. ఈ పర్టికులర్ స్కూటర్లో 2 లక్షల కిలోమీటర్లు లేదా 8,000 సంవత్సరాల పాటు బ్యాటరీ ప్యాక్ వారంటీ లభిస్తుంది అనేది కంపెనీ వాళ్ళు మెన్షన్ చేశారు. అది ఎక్స్టెండ్ వారంటీ తీసుకున్న వాళ్ళకి. అలానే ఇందులో అడ్వాన్స్ ఫీచర్స్ లైక్ 4 లెవెల్ డైనమిక్ రీజన్, డ్యూయల్ ఛానల్ ABS, హిల్ హోల్డ్, పార్క్ అసిస్ట్, ఇలా చాలా ఫీచర్స్ అనేవి ఈ స్కూటర్లో అయితే మెన్షన్ చేశారనమాట. అలానే ఆన్ బోర్డ్ నావిగేషన్, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్, 34 లీటర్ బూట్ స్పేస్,
ఇక 125 కిలోమీటర్ టాప్ స్పీడ్తో అండర్ 30 మినిట్స్లోనే 20-80% ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జ్ చేసుకోవచ్చు అని కూడా అల్ట్రావైలెట్ కంపెనీ వాళ్ళు మెన్షన్ చేశారు. బట్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఇనీషియల్గా 2025 సంవత్సరం ఫస్ట్ క్వార్టర్లో డెలివరీస్ అయితే స్టార్ట్ అవుతాయని చెప్పారు. బట్ ఇప్పుడు ఈ డెలివరీస్ కాస్త 2026 సంవత్సరం సెకండ్ క్వార్టర్కి అనేది డిలే అయింది. 2026 సంవత్సరం ఫస్ట్ క్వార్టర్కి అన్నది కాస్త సెకండ్ క్వార్టర్కి డిలే అయింది అనమాట. ఇక నెక్స్ట్ అయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ రోడ్ స్టార్ ఎక్స్ప్రెస్ ఎలక్ట్రిక్ బైక్ అనమాట. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు రోడ్ స్టార్ ఎక్స్ కానివ్వండి, రోడ్ స్టార్ ఎక్స్ప్రెస్ ఎలక్ట్రిక్ బైక్స్ని మే నెలలో ఎలక్ట్రిక్ బైక్ యొక్క డెలివరీ స్టార్ట్ అవుతాయని చెప్పారు. 501 కిలోమీటర్ రేంజ్తో రోడ్ స్టార్ ఎక్స్ప్రెస్ని రివీల్ చేశారు. 252 కిలోమీటర్ రేంజ్తో రోడ్ స్టార్ ఎక్స్ని అయితే రివీల్ చేశారన్నమాట. అయితే ఈ రోజుకి కూడా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీలో రోడ్ స్టార్ ఎక్స్ప్రెస్ ఎలక్ట్రిక్ బైక్ యొక్క డెలివరీస్ అనేది స్టార్ట్ అవడం జరగలేదన్నమాట. రీసెంట్గా వీళ్ళకి ఇప్పుడు గవర్నమెంట్ నుంచి అప్రూవల్ వచ్చింది రోడ్ స్టార్ ఎక్స్ప్రెస్ సంబంధించిన బ్యాటరీ ప్యాక్స్కి. వీళ్ళైతే 4680 సెల్ భారత్ సెల్ని యూజ్ చేసి ఈ బైక్లో ఇస్తున్నారు. దానికి ఇప్పుడు గవర్నమెంట్ సంబంధించిన అప్రూవల్ వచ్చింది. జనవరి 20వ తారీఖు 2026 సంవత్సరం నుంచి దీని డెలివరీ స్టార్ట్ చేస్తామని చెప్పారు. బట్ ప్రీవియస్గా మే నెలలోనే బైక్ సంబంధించిన డెలివరీస్ ఉంటాయని మెన్షన్ చేసిన వాళ్ళు కాస్త డిలే చాలా ఆలస్యం అయిందనమాట. మీరు గమనిస్తే మే జూన్లో 2025 సంవత్సరంలో డెలివరీస్ ఉంటాయని చెప్పి అప్పట్లో అనౌన్స్ చేశారు. ఫిబ్రవరి 2025 సంవత్సరంలో దీన్ని అఫీషియల్గా లాంచ్ చేశారు. బట్ ఇంతకాలం పాటు రోడ్ స్టార్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన డెలివరీ అనేది డిలే అయింది. 501 కిలోమీటర్ రేంజ్, 125 కిలోమీటర్ టాప్ స్పీడ్తో ఈ బైక్ అయితే మెన్షన్ చేశారు. అలానే 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని 2.7 సెకండ్లోనే చేరుకుందని చెప్పారు. 11 కిలోవాట్ల పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్తో ఈ బైక్ అయితే ఇస్తున్నారన్నమాట. ఇవి కాకుండా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ప్రీవియస్గా ఇంకొక వెహికల్ గురించి కూడా అనౌన్స్మెంట్ అయితే చేశారనమాట. సో ఆ వేరియంట్ చూసుకుంటే ఓలా S1Z అనే ఒక వేరియంట్ అయితే రివీల్ చేశారు. 146 కిలోమీటర్ రేంజ్, 70 కిలోమీటర్ టాప్ స్పీడ్తో 12 అంగుళాల టైర్తో అని చెప్పి రిజర్వ్ అని చెప్పి 499 రూపీస్కి మెన్షన్ చేశారనమాట. ఇది కూడా సుమారుగా సంవత్సర కాలం అవుతుంది. బట్ ఈ రోజుకి కూడా ఓలా S1Z మోడల్ సంబంధించిన డెలివరీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదన్నమాట. ఓలా S1Z ప్లస్ 146 కిలోమీటర్ రేంజ్, 70 కిలోమీటర్ టాప్ స్పీడ్తో 14 ఇంచ్ టైర్తో అయితే రివీల్ చేశారు. బట్ ప్రైజెస్ కూడా చాలా తక్కువ ప్రైస్, 65,000 రూపాయల ప్రైజు, అలానే 60,000 రూపాయల ప్రైస్ మెన్షన్ చేశారు. బట్ ఇప్పటి వరకు కూడా దీని మీద స్పష్టత రాలేదు. ఇవి కాకుండా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన గిగ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ చాలా తక్కువ ప్రైస్కే నో లైసెన్స్ సెగ్మెంట్లో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీలు అడుగు పెడతారన్నట్టుగా చెప్పారు. బట్ దానికి సంబంధించిన డీటెయిల్స్ కోసం ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో దానికి సంబంధించిన డీటెయిల్సే కనిపించట్లేదు. ఇప్పుడు ప్రీవియస్గా ఓలా సంబంధించిన గిగ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇక్కడ ఉండేవి. బట్ ఇప్పుడు గిగ్ సంబంధించిన స్కూటర్ సంబంధించిన డీటెయిల్సే కనిపించట్లా. గిగ్ స్కూటర్స్ కూడా అనౌన్స్ చేశారు. బట్ ఇప్పటికి కూడా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు గిగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన డెలివరీ డేట్ గురించి ఎటువంటి అప్డేట్ అయితే రాలేదన్నమాట. చివరిగా మ్యాటర్ మోటార్స్ కంపెనీ వాళ్ళ మ్యాటర్ ఎరా ఎలక్ట్రిక్ బైక్ అనమాట. సో ఇది 2023 సంవత్సరంలోనే మ్యాటర్ ఎరా ఎలక్ట్రిక్ బైక్ని అయితే అనౌన్స్ చేశారు. బట్ మ్యాటర్ ఎరా ఎలక్ట్రిక్ బైక్ ఈ రోజుకి కూడా మేజర్ సిటీస్లోకి అయితే ఇంకా అందుబాటులోకి రాలేదన్నమాట. 2023 సంవత్సరంలో మెన్షన్ చేసిన భారతదేశపు మొట్టమొదటి గేర్లు కరిగిన ఎలక్ట్రిక్ బైక్ అని చెప్పి దీన్ని బాగా అయితే ప్రమోట్ చేయడం జరిగింది. సర్టిఫైడ్ రేంజ్ 172 కిలోమీటర్లు, 125 కిలోమీటర్ రియల్ రేంజ్, అలానే 4 గేర్ బాక్స్ కూడా ఉంటుందని చెప్తున్నారు. మొత్తం 4 రైడ్ మోడ్స్, 11.5 కిలోవాట్ల పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్తో 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని 2.8 సెకండ్లో చేరుకుంటుందని అయితే మెన్షన్ చేశారు. బట్ దీన్ని కూడా సుమారుగా 2 సంవత్సరాల పాటు డిలే అవుతూ రావడం జరిగింది. ఈ రోజుకి కూడా మేజర్ నగరాల్లో మ్యాటర్ ఎలక్ట్రిక్ బైక్ అయితే ఇంకా అందుబాటులోకి రాలేదన్నమాట. ఇవి భారతదేశ మార్కెట్లో ఆల్రెడీ అనౌన్స్ చేసి ఇంకా డెలివరీస్కి నోచుకొని కొన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క వివరాలు అనమాట. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఇస్తుంది మీ ఆర్డర్షిప్ నుండి మాతో షేర్ చేద్దాం. లేదు స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే ఎంవీఎస్ ఆడ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుక ఈవీ కొరాడు ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడు లైవ్ ఛానల్, ఏ కనుక ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.